టైం వచ్చేసి 7:14 అవుతుంది. ఎర్లీ మార్నింగ్. మంచి అయితే కప్పబడి ఉంది ఇక్కడ. ఈ ఊరు కూడా వచ్చేసి తాకు దగ్గర ఆపేయండి. తాకు అంతే, తాకు దగ్గర ఆపేరు. ఇప్పుడే లేచినాం. నైట్ పడుకునేసరికి లేట్ అయిపోయింది, భజనలు ఎక్కువైపోయినాయి. అందరైతే బయటకు వచ్చేస్తారు. కానీ మేము ఏం చేసినామంటే బ్రష్ అనేది మర్చిపోయి వచ్చినాం. ఇక్కడ చూడాలి. ఇగో ఫ్రెండ్స్, పొద్దున లేచిండు, ఆయన సీట్ అనుకొని వేరే వాళ్ళది మడత పెట్టి వచ్చిండు ఇప్పటిదాకా. ఇప్పుడేమో ఆయన గుర్తొచ్చి ఇప్పుడు ఆయనది మడత పెట్టుకుంటున్నాం. ట్రైన్ కదులుతుందని వేరే ఎక్కినారా? వేరే కోచ్ ఎక్కినారా? ఇప్పుడే లేచిండు. రాజుపై అప్పుడే మంచిగా టిఫిన్ ఎప్పుడు లాగిద్దామని వెయిట్ చేస్తుండు. బాక్స్ వచ్చినాయా? ఏమో టిఫిన్ అయితే వచ్చింది. తర్వాత బోండా కాదనా, 2 బ్రెడ్. టిఫిన్ బ్రెడ్ ఇదే సరిపోతారా? పెట్టింది తినాలే. అరే ఇది ఎగ్జిబిషన్ సగమే ఉంది. రాజా నాకు ఒక పక్కకు కూడా సరిపోదేమో. అది ఈ 2 బ్రెడ్ ఎట్లా తింటారా? అలా జామ్ ఇయ్యలేదా అన్న? కిసాన్ జామ్ ఇచ్చాడు అన్న. ఈడైతే అసలు సాయంత్రం అన్నదంటే ఈడు లేచిండా లేదా అన్నట్టున్నాడు. అదే నీట్గా ఉండాలి ఇదంతా. ఇట్లా నీట్గా ఉండాలి ఇదంతా. ఇట్లా గలీజ్ ఉండదు. అరే అంతేంద్రా సీట్ మీద. అరే ఇటు సైడ్ తెచ్చినా కడుకుంటావా? కడకపో. ఏం లేదు, టిఫిన్ బాక్స్ తీసుకురా. బాక్స్ తీసుకురా. బాక్స్ నీకు హోట్ బాటిల్ ఉందా ఒకటి ఎక్స్ట్రా? ఏమేమున్నాయి అన్న దాంట్లో? అరే నాకు వేరే వచ్చిందా? కిసాన్ జామ్ ఈ 2 కాదు, అది తీసే తెలుస్తుంది. సేమ్ వచ్చినాయి. ఇదేంద్రా కింద ఏంది? అది ఇది అద్దుకొని తినాలి. ఇది అద్దుకొని తినారా? గుడ్ మార్నింగ్ తినారా? తిన్నావా? టిఫిన్ చేసినావా? ఇలా పడేస్తున్నాం. చాలా అన్నది టిఫిన్. బయట పడేద్దాను, డస్ట్బిన్ వేయాలి. డస్ట్బిన్ మనకు రోజు అవి చూసినావా? అరే ఇది ఏంట్రా? ఇది అది స్వీటా? స్వీట్ తర్వాత తినాలి, ముందు బ్రెడ్ తినాలి. అయిపోయింది. తిన్నావా? అయిపోయి ఇది అందరు సైలెంట్ అయిపోయారు. అందరికి ఎనర్జీ లేదంట. ఇప్పుడు బ్రెడ్ తిని వడతారు. అప్పుడు ఏం చేసినావు? ముగ్గేసినా? రైట్. ఇప్పుడు దీన్ని ఏబిసిడి లేదావా? దాన్ని ఫోల్డ్ చేసి అమృతమా? బాగానే ఉంది కానీ నేను ఎట్ల వరకు ఇది 1 వరకే. అదే కలిపు. ఏ మధ్యలో మంది తెచ్చిరా స్నాక్స్ చపాతీలు ఉన్నాయి. టిఫిన్ పొద్దుగా లేచి లొకేషన్ చూస్తే ఏమన్నా ఉందా? రెగ్యులర్గా ఇంటికి ఉండడం కానీ ఇట్లా అప్పుడప్పుడు జర్నీ చేస్తూ ఉంటే కొద్దిగా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతూ ఉంటుంది మనకు. నడివి ప్రదేశంలో ఆపేషన్ అయితే ఈ ట్రైన్ అయితే. ఆయన నిష్పడి తింటున్నారు రానా మీరు? అయిపోయింది ఆల్రెడీ. ఏం పెట్టిరు? 2 బ్రెడ్, అవి ఏంటి? అవి ఆలుగడ్డ, ఆలు బోండా. ఈ ఫుడ్ కాస్ట్ కంటే పేపర్ కాస్ట్. అవును, కానీ తప్పదు. అదో మంచి ప్యాక్ చేసి ఇచ్చారు కదా. అవి టాబ్లెట్ కాదు, అవి బటర్ అంటది. దీంట్లో అద్దుకొని తినాలి అవి. ఇగో ఇవి 2 ఉన్నాయా? ఆ 2 దాంట్లో అద్దుకొని తినాలి. అరే చెప్పండి రా కిచప్. కానీ బయట పోతే మాత్రం బ్రెడ్ జామే తినాలన్నా. ఫుడ్ మనకు పడదు. చెప్పిందిగా మనం కూడా తెచ్చుకోవాలి అక్కడ. ఒక విషయం ఏంటంటే ట్రైన్ దిగిన తర్వాత మనం ఫుడ్ తినలేమంటారు. అవును, అక్కడ మనం ఆల్రెడీ గుజరాత్ పోయినా పెట్టండి. ఘోరం మరి ఉత్తరప్రదేశ్ అరే తినలేవు నువ్వు. వాళ్ళ కర్రీలు, వాళ్ళ ఫుడ్ ఏం తినలేవు నువ్వు. చాలా ఘోరంగా ఉంటుంది. మధ్యప్రదేశ్ ఉన్నాం మనం. మధ్యప్రదేశ్ ఉన్నామా? ఫోన్ ఆన్ చేస్తే లొకేషన్ వస్తుంది. అసలు డాటా లేదు, మొబైల్ నెట్వర్క్ లేదంటుంది. రాత్రి ఎప్పుడు దాటేసిన మన తెలంగాణ. ఎప్పుడో పోతుంది మనం. రాత్రి మస్తు అనిపించింది. భజన సూపర్ అనిపించింది.
అరే నరసింహ ఈ కోమ తెలుసా నువ్వు పైన పడుకున్నావు గిన్నె పడుకున్నావు అందరు పదవి వేసుకుని మెల్లమెల్ల మెల్ల అటే పోయినావు అందరు టిఫిన్ చేస్తారు నాకు శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. अरे कॉफी आ వేడి నీళ్ళు అంటే చాయ్ కాదు ఉట్టి వేడి నీళ్ళు అది నడు ఉట్టి వేడి నీళ్ళు ఉట్టి వేడి నీళ్ళు అంటే వచ్చేసి 9:20 అవుతుంది. పొద్దున్న చేయడం ఆపలే ట్రైన్ అక్కడ 7 o'clock ఆపినంటే మళ్ళీ ఆపలేదు. ఇక అందరూ ఇక్కడ దిగి జర కాలాన్ని ఫ్రీ చేసుకుంటారు చాలా మంది. ఇటాసి ఈ పేరు వచ్చేసి ఇటాసి జంక్షన్ అట. కానీ గొంతంతా పోయింది, రాతంతా పాటలు ఆడి పాడి మొత్తం గొంతంతా పోయింది. అరిచి అరిచి శ్రీరామనామం మొత్తం ఏడవైనా శ్రీరామనామం నామం నామం. డబ్బులు కట్టాలి అయినా ఛాయ్ అంటారా దాన్ని ఛాయ్ అయితే ఛాయ్ లెక్క లేదు, మొత్తం వేళ్ళీళ్ళు అంతే. ఇక మొత్తం వేళ్ళీళ్ళు. ఇక ఆడేమో ఎడ కనిపిస్తారా అని చూస్తున్నా. ఈ పోలీస్ తోటి మన వాళ్ళు ఫ్రీ అయిపోయారు. సార్ గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సర్వీసింగ్ సార్. రావో 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 రావాలే రావాలే జై శ్రీరామ్. जाओ 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 మన అరే తినరా ఏం కదా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది. మనకు అర్థం కదా ఏ వదిలే అది పడదరా అయ్యా అది లెవెన్ అవుతుంది. 11 o'clock మనం ఇప్పుడు ప్రజెంట్ భూపాల్ జంక్షన్కి అయితే వచ్చినాము. భూపాల్ జంక్షన్ మన వాళ్ళు తిరుగుతావరో రేటు పడతా అంటే అరే అన్నేడే ఏమే
నువ్వేమైనా తిన్నా అనుకో ఇక కడుపు కడగడా అంటది. ఏం జరుగుతాడా ఏం తీసుకుర్రా? ఏంటది? జాంకాయనా? పెద్ద మొత్తం తిన్నారా? 20 రూపాయలా? చిన్న చిన్నయా? కూడా పెద్ద లడ్డు లెక్క ఉంది. గవ్వ తెచ్చిరా? ఓపెన్ చేయరా స్వీట్ గవ్వలు. అరే గవ్వలరా. నైస్. అరే స్వీట్ మస్తు ఉంటాయి. స్వీట్లో ముంచేస్తారు, అలా పిండిలో ముంచేస్తారు. కూరనా టైం వచ్చేసి 12:50 అవుతుంది. మన లంచ్ కూడా వచ్చేసి తింటారు. వీళ్ళు ఆల్రెడీ తినేసారు. అన్న పడుకోండు, వీడు రాజా కూడా పడుకోండు. మా లంచ్ అయితే ఇక్కడనే ఉంది. తినాలి, అన్న లేచినాక తిందామని చూస్తుంటే కూడా. సో రైస్ వచ్చేసి అరే గీత అన్నం సరిపోతారా మనకు? మళ్ళీ అంతే. అయోధ్య పోయిన వాళ్ళు చపాతి అయితే చపాతి 2 చపాతి, 2 ఒకటా? 2 ఉంటాయి. 2 చపాతీలు, ఒక మ్యాంగో పిక్కలు, పప్పు, రైస్. డైట్ అంటే చేయాలి నిజంగా. మనం ఇట్లా జర్నీ చేసినాం అనుకో, ఇంటికి పోయేసరికి అయితే మంచిగా మీరేనా అని ఇంట్లో ఆలోచిస్తారు. మాత్రం నిజంగా కానీ నీ ఫీలింగ్ ఏంద్రా? సరిపోతున్నారా? ఇంటికాడ ఉంటే ఫుడ్ ఇంటికాడ అయితే ఒక బుక్కలు అయిపోతుంది. అరే ఎంత తింటాం అనుకుంటారా? ఒక ఆయన చూడు మాంస తిన్నాడు పన్నాడు, రగ్గు మాత్రమే వదులుతాడు. మీరు ఈడేం చేస్తారు? బినా జంక్షన్కి వచ్చినాం. ఇదేదో స్టేషన్ తెలియదు కానీ అలా కూర్చొని కాళ్ళు గుంజుతున్నాయి. ఎంతసేపు అని వండుకుంటాం, ఎంతసేపు అని కూర్చుంటాం. దమా ఖరాబ్ అవుతుంది అలా కూర్చొని. ఇప్పటికే 24 అవర్స్ కంప్లీట్ అయిపోయింది. అందుకని చెప్పేసి ఒక దగ్గర క్రాసింగ్ దగ్గర ఆగింది ట్రైను. మేము దిగి జర నడుద్దామని చెప్పేసి పట్టాల మీద నడుస్తూ ఉన్నాం. బాగుంది ఫీలింగ్, హ్యాపీ. ఏదో S15లా మేము ఉన్నది ఇప్పుడు S2 దగ్గర ఉన్నాం. అంటే ఇంత దూరం నడుచుకుంటూ వచ్చినాం టైంపాస్గా. స్టేషన్ పేరు వచ్చేసి బబీనా అంట. బబీనా కొత్తగా ఉంది, బబీనా రైల్వే స్టేషన్. యా, కొంచెం కాలు ఫ్రీ అయితే మేము దిగినాం. ఇంత నమ్మరు మనకు సెక్యూరిటీ అనొద్దురా, సేవ ఎదురా కుర్జు మనం అయోధ్య పోతున్నామంటే మనకి ఎంత ఈ బాధ ఏం తెలుసా? బందోబస్తు. ఫోటో కావాలంటే ఇప్పుడు
గంజి ఏం చెప్తాడు నీగా ముందే చెప్పిన ఏమన్నా సరే పోరా భయ్ చెప్పనా పోరా పో అడిగిరా పోరా గన్ను పెట్టేసి అయిపోయాయి బాంబులాగా సెంట్రల్ ఫోర్స్ మొత్తం సెంట్రల్ ఫోర్స్ అదే జై శ్రీరామ్ జై శ్రీరామ్
చల్లైతానే